స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులు స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయాన్ని నేటితో 50 ఏళ్ళు అయిన సందర్భంగా బేల మండలంలోని తహసీల్దార్ ఎంపీడీఓ మహాత్మా జ్యోతి బాపులేతో పాటుగా పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో కూడా వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఇందులో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు స్థానిక మహాత్మా జ్యోతి బాపులే గురుకులంలో ఎంపీడీఓతో కలిసి జాతీయ గేయం వందే మాతరం ఆలపించారు. జాతీయ గీతం మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని మండల ప్రత్యేక అధికారి అన్నారు. వందే మాతరం భవిష్యత్తుకు ధైర్యాన్ని కూడా ఇస్తుందని ఆయన తెలిపారు. వందే మాతరం పదాలు ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కళ, ఒక సంకల్పమని, భారతమాత పట్ల భక్తి, భారతమాత పట్ల ఆరాధన కలిగిస్తాయన్నారు. వందే మాతరం సామూహిక గానం అమృతమైన అద్భుతమైన అనుభవమని, అనేక స్వరాలు ఒక లయ, ఒక స్వరం, ఒక భావోద్వేగం హృదయాన్ని ఉప్పొంగేలా చేస్తుందని తెలిపారు. వందే మాతర గీతం రచించి పాడిన నుండి ఇప్పటికీ 150 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు 150 వందే మాతరం దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా మన రాష్ట్రంలో ప్రతి కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ ప్లేస్లలో ఈరోజు ఈ వందే మాతర గీతాన్ని ఆలపించబోతున్నారు. ఇంకా సేపట్లో మనం కూడా దాంట్లో జాయిన్ అయినాం. కాబట్టి విద్యార్థులందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మనకు స్వాతంత్రం తెచ్చి మన చేతిలో పెట్టి మనం ఇంత ఫ్రీడమ్ గా ఉన్నామంటే ఆ మహనీయుల సాహసం, వాళ్ళ ధైర్య సాహసాలతో పోరాడి సాధించి పెట్టిన ఈ స్వతంత్రాన్ని ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి విద్యార్థులకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో ఈరోజు ఈ గేయాలాపనని నిర్వహించడం జరుగుతుంది.